సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ చిన్ను ప్లేస్ వైటీ. గైస్ అందరికీ నమస్తే గైస్, వెల్కమ్. ఎట్లున్నారు, బాగున్నారా? సో చాలామంది అడుగుతున్న క్వశ్చన్ వచ్చేసి, నేను రీసెంట్గా తీసుకున్న మొబైల్ ఐక్యూ నియో 9 ప్రో గురించి అడుగుతున్నారు. సో దాని గేమింగ్ రివ్యూ అయితే చాలామంది అయితే అడిగారు అన్నమాట. ఎలా ఉంది ఫోన్ ఎలా ఉంది అని చెప్పేసి చాలామంది నన్ను అడిగిన క్వశ్చన్స్ అయితే అదే. గేమ్ ప్లేకి బెస్టా, లేదంటే ఇంకో వేరే మొబైల్ ఏమన్నా ఉందా అని చెప్పేసి అడుగుతున్నారు. సో ఇంకా గేమింగ్లో ప్రెజెంట్ అయితే తోపు ఫోను బడ్జెట్లో అయితే ఇదే గైస్, ఐక్యూ నియో 9 ప్రో. సో ఇప్పుడు దీని ఫ్యూచర్స్ గురించి అన్నిటి గురించి అయితే నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తున్నా, చూడండి. ఎక్కడ కూడా వీడియో మిస్ అవ్వకుండా అయితే, స్కిప్ అయితే చేయకండి, అసలు లాస్ట్ వరకు కూడా చూడండి. నేను ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇట్లా గేమ్కి వచ్చిన తర్వాత ఇక్కడ లెఫ్ట్లో చూసినారా, ఇక్కడ కొన్ని ఇట్లా లెఫ్ట్కి స్వైప్ చేస్తే కొన్ని ఆప్షన్స్ అనేది వస్తున్నాయి అన్నమాట. సో ఇంకోండి ఇక్కడ మాస్టర్ మోడ్, ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాల్సింది మాస్టర్ మోడు, బ్యాలెన్స్డ్ మోడ్ ఒకటి వచ్చేసి బ్యాటరీ సేవర్ మోడ్, ఓకేనా. సో బ్యాటరీ సేవర్ మోడ్ పెడితే కొద్దిగా ల్యాగ్ ఇష్యూలు అనేవి ఉంటాయి అన్నమాట. సో ఇప్పుడు దీంట్లో వచ్చేసి గేమ్ డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ అయితే ఆడొచ్చు అన్నమాట. బ్యాటరీ సేవర్ మోడ్లో 2 అవర్స్ 10 మినిట్స్ అయితే ఆడొచ్చు. బ్యాలెన్స్డ్ మోడ్లో కూడా 2 అవర్స్ 10 మినిట్స్ అయితే ఆడొచ్చు అన్నమాట. సేమ్ దీనికి కూడా అంతే ఇచ్చాడు. ఇప్పుడు దీంట్లో చూసుకుంటే చాలా ఆప్షన్స్ అనేవి ఇక్కడ కనపడుతున్నాయి. ఇప్పుడు ఇది వచ్చేసి 4D వైబ్రేషన్ అన్నమాట. ఇంకోండి ఇవన్నీ మనం పెట్టుకుంటే, ఆన్ చేసి పెట్టుకుంటే కనుక మనం టీడీఎం అయితే ఆడుతూ ఉంటుంటే అక్కడ మీరు ఎవరైనా ఎనిమిని కొట్టేటప్పుడు ఈజీగా మీకు వైబ్రేట్ అనేది ఫోన్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్పోర్ట్స్ మోడ్ వచ్చేసి గేమ్లో పర్ఫార్మెన్స్ అనేది చాలా అంటే చాలా పెంచుతుంది ఇది, చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇది వచ్చేసి మీ ఫ్రెండ్స్ని ఎవరన్నా ప్రాంక్లు అయి చేయాలనుకుంటే కనుక ఇంకోటి వాయిస్ చేంజర్ చాలా అయితే చాలా ఇచ్చాడు. ఒరిజినల్ సౌండ్ అంట, గర్ల్ వాయిస్, లేడీ, క్యూట్ గర్ల్, లిటిల్ బాయ్, చాలా ఇచ్చాడు. మనకు మెయిన్ కావాల్సింది గర్ల్ వాయిసే కావాలన్నమాట అందరికీ, ఎందుకంటే మన వాళ్ళు సరదాగా ఏడిపిస్తూ ఉంటారు కాబట్టి. నెక్స్ట్ ఇంకా స్వైప్ చేసి చూద్దాం. ఇంకా కాల్స్ అన్నీ ఆఫ్ చేసుకోవడానికి. అండ్ ఇది వచ్చేసి మోషన్ కంట్రోల్ అన్నమాట. ఏదన్నా మీరు ఇప్పుడు సపోజ్ కార్ గేమ్స్ అనేది ఆడుతూ ఉంటే మీరు రొటేట్ చేస్తూ ఆడుకోవచ్చు అన్నమాట ఈజీగా. ఇది వచ్చేసి కంట్రోల్ సెట్టింగ్స్. ఇంకా గేమ్ డిస్ప్లే, గేమ్ ఫ్రేమ్ ఇంటర్పోలేషన్ అంట. మనకి యాక్చువల్గా అంత ఐడియా లేదు వీటి గురించి. సో ఇప్పుడు గ్రాఫిక్స్ మెయిన్ వచ్చేసి గ్రాఫిక్స్ అందరూ అడిగేది 90 FPS నిజంగా సపోర్ట్ చేస్తుందా లేదా అనేది. సో ఇప్పుడైతే చూపిస్తాను చూడండి. వచ్చేసిన తర్వాత గ్రాఫిక్స్ ఇక్కడ చూస్తున్నారు కదా, 90 FPS. నేను ఇందాక ఒకటి టోర్నమెంట్ మాత్రం ఆడాను. సో ఆడే టైంలో మాత్రం నేను 90 FPSలో ఆడాను. మిగతా టైంలో నేను స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ అయితే వాడతాను అనమాట 60 FPSలో. అండ్ నెక్స్ట్ ఇది ఎక్కడ వరకు సపోర్ట్ చేస్తుంది, బ్యాలెన్స్డ్లో కూడా చూద్దాం ఒకసారి. బ్యాలెన్స్డ్లో ఎక్స్ట్రీమ్, హెచ్డీలో ఎక్స్ట్రీమ్, హెచ్డిఆర్లో కూడా ఎక్స్ట్రీమ్ వస్తుంది, అల్ట్రా హెచ్డిఆర్, ఇది కూడా అల్ట్రా వరకు వస్తుంది. సో మీకు గేమ్ బెస్ట్ పర్ఫార్మెన్స్ కావాలనుకుంటే కనుక స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్లో పెట్టుకొని అయితే ఆడనమాట. చాలా అంటే చాలా గేమ్ ప్లే అయితే బాగుంటుంది అన్నమాట. ఇంకోటి నెక్స్ట్ సెన్సిటివిటీ వచ్చేసి మీరు జైరోనా నాన్ జైరో ప్లేయర్ అని మీరు పెట్టుకునే దాన్ని బట్టి ఉంటుంది అన్నమాట. సో ఇప్పుడు డైరెక్ట్గా ఇంకా గేమ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఒకసారి ఒక టీడీఎం అయితే ఆడతాను చూడండి. ఒక మ్యాచ్ 60 FPS, ఇదే మ్యాచ్లో కూడా సగం 90 FPS ఆడదాం.
గైస్ చూస్తున్నారు కదా, ఇప్పుడు మీకు గేమ్ ప్లే అయితే ఎలా ఉందో మీకు అర్థమైపోతుంది అన్నమాట. యాక్చువల్గా ఒకప్పుడు నేను ఆడిన గేమ్ ప్లే తెలిసిందే. నాకు ల్యాగ్ ఇష్యూ మాత్రం చాలా ఉంటే నాకు అసలు గేమ్ ఆడబుద్ది అనేది కాదన్నమాట. You're about to win. The blue team is about to win. సో అది గైస్ ఇంకొన్ని ఇప్పుడు 90 FPS అనేది టెస్ట్ చేద్దాం. సో ఇప్పుడు 90 FPSలో కూడా గేమ్ మీకు ఎట్లా ఉందనేది చూపించాలి కదా. అన్ని ఫోన్లు ఒకటేలాగా ఉండాలని చెప్పి లేదు. I need a weapon. Let's go. మీకు ఇది ఓన్లీ మాన్స్టర్ మోడ్లో మాత్రం ఆడి చూపిస్తుంది అనమాట. ఎందుకంటే మాన్స్టర్ మోడ్లోనే గేమ్ చాలామంది అడుగుతున్నారు. సో మాన్స్టర్ మోడ్లో గేమ్ ఎట్లుంది. The blue team has scored for the first time. ఓరు గుర్రెల్లారా, వెనకాల నుంచి వస్తారా. డ్యామేజ్ నాయి కిల్స్ వీళ్ళే. తీసుకుంటాం. ఐక్యూ అనేది బెటర్ అనమాట. ఓన్లీ గేమింగ్ ఫోన్ కాబట్టి 30 minutesలో అయితే ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది ఈజీగా. చక్కగా మీరు గేమింగ్ ఆడుకునే వాళ్ళైతే మంచిగా గట్టిగానే బ్యాటరీ బ్యాకప్ అనేది ఈజీగా ఒక 3 to 4 hours ఆడొచ్చు. సో ఇప్పుడు ఫైనల్గా మీకు ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్స్ అయితే పెట్టండి. నేను ఖచ్చితంగా అందరికి రిప్లై అయితే ఇస్తాను అనమాట. సో అసలు ఇప్పుడు చాలామంది ఫస్ట్ బడ్జెట్ గురించి అయితే ఆలోచిస్తారు. మెయిన్లీ చెప్పాలంటే బడ్జెట్ గురించి ఒక 40,000 మీరు అనుకుంటే కనుక ఐక్యూ నియో 9 Pro 12+ 256 GB అయితే కళ్ళు మూసుకొని తీసేసుకోండి. అసలు ఎటువంటి ఆలోచించొద్దు అన్నమాట. సో ఈ ఫోన్ కూడా అంతే. నేను ఐఫోన్ సేల్ చేసేసి నేను ఐక్యూకి వచ్చేసాను. సో ఇది కూడా వచ్చేసి మాకు తెలిసిన బ్రదర్ అన్నమాట. మీకు ఆల్రెడీ లాస్ట్ వ్లాగ్లో అయితే చెప్పేశాను. అండ్ బోయపాటి అన్న అయితే నాకు మొబైల్ అయితే బుక్ చేశారు. సో నిజంగా నేను OnePlusకి వెళ్ళిపోయేవాడిని కొన్ని డేస్ అయితే. ఐక్యూ వస్తుంది, వెయిట్ చేసి తొందరగా తీసుకో అని చెప్పేసి అన్న మంచిగా సజెస్ట్ చేయబట్టి ఐక్యూకి అయితే వచ్చానమాట. నిజంగా చాలా హ్యాపీ ఫోన్ విషయంలో అయితే. థ్యాంక్ యూ అన్న బోయపాటి అన్న, మంచి ఫోన్ సజెస్ట్ చేసినందుకు. అండ్ హోప్ యూ గైస్ వీడియో అయితే నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వెరీ క్లోజ్ టు 2K సబ్స్క్రైబర్స్. అండ్ త్వరలో మంచి మంచి వ్లాగ్స్ అయితే వస్తాయి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్లో అయితే పెట్టుకోండి. బై గైస్ అందరికీ.